హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సండే అండి. నార్మల్ డేస్లో అయితే మనకి ఉదయం నుంచి ఏవో ఒక పనులు, పూజలు కానీ బ్రేక్ఫాస్ట్ చేయటం ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. సండే రోజు అంటే కొంచెం లీజర్ అంటే ఖాళీ టైం దొరుకుతుంది కదా. అందుకని బాల్కనీలో మొక్కలన్నీ రీసెట్ చేస్తున్నానండి. ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. వింటర్లో అయితే మనం మొక్కలకి అంటే కేరింగ్ తీసుకోకపోయినా కూడా అవి చనిపోవన్నమాట తొందరగా. అదే సమ్మర్లో ఎంతో ఇష్టపడి మనం కష్టపడి పెంచుకున్న మొక్కలు అవి మనం సేవ్ చేసుకోకపోతే మళ్ళీ వింటర్ సీజన్ వచ్చేసరికి మనకి బోసిగా అనిపిస్తాయి. అంత కష్టపడి పెంచుకున్న మొక్కలు చనిపోతే కూడా మనం బాధపడాల్సి వస్తుంది. చూసారా, ఇప్పటికే ఇలా షేడింగ్ అయిపోయాయి, చాలా వరకు ఆకులు అవి రాలిపోయినాయండి. అందుకనేసి నేను బాల్కనీకి వచ్చి కర్టన్స్ ఉంటాయి కదా మనకి, అంటే గ్రీన్ మ్యాట్లు అలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మనం ఎందుకు సమ్మర్ తర్వాత అది మళ్ళీ పక్కన పడేయాల్సి వస్తుందన్నమాట. వింటర్ సీజన్లో మనం ఓపెన్గానే గాలి వెలుతురు వచ్చేలా పెట్టుకోవాలి కదా. అందుకని నా దగ్గర ఇంట్లో ఉన్న కొన్ని బ్యానర్స్, ఓల్డ్ కర్టెన్స్ అవి వచ్చి బాల్కనీ అంతా కట్టేశానండి. కొంతలో కొంతైనా సరే మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మొక్కల్ని ఇలా గుబురుగా పెట్టామనుకోండి, వాటికి సన్షేడ్ ఎక్కువ తగలకుండా ఎండ ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుందనమాట. వింటర్ సీజన్లో మనం దూరంగా పెట్టుకున్నా కూడా ఏం పర్లేదు. కానీ సమ్మర్ సీజన్లో వచ్చేసి ఒక మొక్కకి ఒకటి కొంచెం ఆనించి అలా పెట్టుకున్నామంటే అవి తొందరగా చనిపోకుండా ఉంటాయన్నమాట. అందుకని వీలైనంత వరకు మనం మొక్కల్ని నీడగా అంటే ఎండ ఎక్కువగా తగలకుండా ఉండే ప్రదేశాల్లో పెట్టుకోండి. ఒకవేళ ఎండ అది ఎక్కువ వస్తుంటే మొదల్లో మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరికాయలు అవి తీసిన తర్వాత అది మార్కెట్లో మనం అడిగినా కూడా వేస్ట్గా పడేస్తుంటారు. అవి తీసుకొచ్చుకొని చెట్లు మొదల్లో పెట్టేసుకోండి. తర్వాత పైన ప్రొటెక్షన్ వచ్చేసి చెట్లకి మీరు ఓపెన్ ప్లేస్లో ఉండే వాళ్ళైతే గ్రీన్ మ్యాట్ కానీ ఏదైనా కట్టేసుకోండి. లేదు అంటే కొంచెం ఒక మొక్కకి ఒకటి ఆనించేసి పెట్టండి, కుండీలు అలాగా. వాటికి ఎక్కువగా ఏంటంటే ఒకదానికి ఒక నీడ పడేసి ఒక మొక్క చనిపోయినా కూడా ఇంకొకటి రక్షింపబడతాయన్నమాట. అందులో ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయంటున్నారండి. మనకి వర్షం స్టార్ట్ అయిన తర్వాత అయితే వేడి గాలి అవి స్టార్ట్ అవుతాయి. మొక్కల్ని ఈవినింగ్ టైము చల్లబడిన తర్వాతే వాటర్ ఇవ్వండి. ఎండగా ఉన్నప్పుడు కానీ లేదా ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ ఇచ్చారంటే ఆ మొక్కలు అనేవి డ్యామేజ్ అయిపోతాయన్నమాట. అది మొక్కలు కానీ మనుషులు కానీ అనమాట. ఎప్పుడంటే అప్పుడు వాటర్ స్నానం చేయకూడదు, మొక్కలకు కూడా అలానే వాటర్ ఇవ్వకూడదు అనమాట. పువ్వులన్నీ మనం మార్నింగ్ టైము ఎక్కువగా ఉదయాన్నే కోసామనుకోండి, అవి అసలు విచ్చవు, చిన్న చిన్న మొగ్గలుగా ఉంటాయన్నమాట. అందుకే ఇలా ఈవినింగ్ టైము బాగా కొంచెం విచ్చిన తర్వాత, లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి అయితే నాకు నా బాల్కనీలో మల్లెపూలే సరిపోతున్నాయండి. చాలా ఫ్లవర్స్ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్కటి పెట్టినా కూడా నాకు అన్నీ కూడా నా బాల్కనీలో మొక్కల పువ్వులే సరిపోతున్నాయన్నమాట. ఇలా తీసుకురాగానే మొక్కల్ని పువ్వులు అవి మనం వెంటనే పూజ అది చేయలేం కదండి. కోసిన తర్వాత కొంచెం వాటర్లో వేసుకున్నామంటే మనం పూజ చేసే టైంకి వడలిపోకుండా ఉంటాయన్నమాట. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే మనం సమ్మర్ సీజన్లో కూడా ఫ్రెష్గా పూజలు కానీ ఇలాంటివన్నీ ఏదైనా మొక్కల ప్రొటెక్షన్ కానీ అన్నీ చేసుకోవచ్చు అనమాట. మొక్కలకు కూడా మీరు ఏదైనా ఊరెళ్ళేటప్పుడు బాటిల్స్ ఉంటాయి కదండి మన దగ్గర, మామూలుగా ప్లాస్టిక్ డిస్పోజబుల్ బాటిల్స్, థమ్సప్ బాటిల్స్ అలా తాగినవి, వాటిలో వాటర్ పోసేసి అవి రివర్స్లో తిప్పేసి చిన్న హోల్ పెట్టేసి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క బాటిల్ పెట్టేసేయండి. మీరు 4 డేస్ 5 డేస్ ఎక్కడికైనా ట్రిప్స్ కానీ, ఎక్కువగా సమ్మర్ సీజన్లో మనం టూర్లు ట్రిప్స్ పిల్లలకి హాలిడేస్ అలా ఇస్తారు కదండి. ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఒక 1 వీక్ అయినా సరే మనం ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళినప్పుడు ఆ మొక్కల్లో బాటిల్ వేసి వెళ్ళామనుకోండి, హోల్ పెట్టి చిన్నగా మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, సన్నగా హోల్ లాగా వస్తూ ఆ మొక్క అయితే రక్షింపబడుతుందనమాట సమ్మర్ నుంచి. ఇలా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే చక్కగా సమ్మర్ సీజన్లో మొక్కల్ని రక్షించుకోవచ్చు. ఆ తర్వాత
నేను పాలు అవి టీ పెట్టుకోవటానికి డైరెక్ట్‌గా గిన్నె పెట్టకుండా ఫ్రిడ్జ్‌లో ఏదైనా ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకుంటానండి. నీట్‌గా ఉంటుంది ఫ్రిడ్జ్. మనకి ఆ పాలు అనేవి ఏ ఏ గిన్నెల్లో ఉన్నాయనేది కూడా మనకి స్పష్టంగా అలా గ్లాస్ జార్‌లో అనుకోండి, మనం బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో జెంట్స్ కానీ అలా గబక్కన కాఫీ అది పెట్టుకోవాలంటే చక్కగా చూసుకొని పెట్టుకోవచ్చనమాట. తర్వాత ఉదయాన్నే కొంచెం మనకి కిచెన్‌లో గ్యాస్ స్టవ్ అదంతా ముగ్గు వేసుకున్నామంటే పాజిటివ్‌గా ఉంటుంది. పొయ్యి అంటే లక్ష్మీదేవితో సమానమండి. పొయ్యిని రోజు పూజించామంటే అంటే పూజించటం అంటే పసుపులు, కుంకాలు, కొబ్బరికాయలు కాదండి. ఊరికే అలా తుడిచేసుకొని నీట్‌గా ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు, కుంకుమ బొట్టులాగా పెట్టుకోండి. తర్వాత మనం కిచెన్‌లో ఏదైనా అన్నపూర్ణాదేవి పెడుతుంటారు చాలామంది. నా దగ్గర వుడ్‌ది ఉంటుంది కదండీ! చెక్క బొమ్మ, కొయ్య బొమ్మలంటారు కదా! అందులో వెంకటేశ్వర స్వామిది ఉందనమాట. అక్కడ ముగ్గు వేసుకుంటాను డైలీ. ఆ ముగ్గు ముందు కొంచెం ఫ్లవర్స్ అవి పెట్టుకుంటా. మార్నింగే బాల్కనీ అంతా సర్దేసి కాఫీ తాగామండి. ఈలోపు బ్రేక్‌ఫాస్ట్ అది దోసల పిండి బయట పెట్టేశాను. ప్రొవిజన్స్ అన్నీ సర్దుకుంటున్నానండి. ఎందుకంటే నా దగ్గర అయిపోయినయన్నీ నింపుకుంటూ ఉంటాననమాట. ఆ తర్వాత డిటాక్స్ వాటర్ చేసుకుంటున్నాను. డిటాక్స్ వాటర్ చేసి పెట్టుకొని నేను ప్రొవిజన్స్ అవి సర్దుకునేలకి ఇవన్నీ కూడా బాగా ఫిల్టర్ అవుతాయన్నమాట. అప్పుడు తాగొచ్చనేసి దానికి కొంచెం ధనియాలు, కీర, క్యారెట్ తురుము, కొంచెం చియా సీడ్స్, కొత్తిమీర ఉంటుంది కదండీ! అది నిమ్మకాయ ముక్కలనమాట. ఇలా వేసుకొని మనం డిటాక్స్ వాటర్ చేసుకోవచ్చు. పచ్చి కొత్తిమీర. ఇది థైరాయిడ్‌ని కంట్రోల్ చేస్తుందంటండి. మా ఫ్రెండ్ బాబీ చెప్పారనమాట. సరిత బాబీ ఉన్నారు కదా! నాతో బ్యాడ్మింటన్ ఆడతారు. తను చెప్పారు. ఈ డిటాక్స్ వాటరు థైరాయిడ్ కంట్రోల్ చేస్తుందంట. అంటే లేని వాళ్ళకి కూడా మంచిగా అది కంట్రోల్‌లో ఉంటుందంట. ఏమి ఇబ్బంది లేకుండా. ఉన్నవాళ్ళు మంచిగా తీసుకున్నారంటే అది హెవీ కాకుండా తగ్గి డౌన్ కూడా అవ్వకూడదంటండి. థైరాయిడ్ అనేది ఒక లెవెల్‌లోనే ఉండాలట. దానికి ఈ డిటాక్స్ వాటర్ బాగా పనిచేస్తాయి. మీరేదైనా ఇబ్బంది పడుతుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్‌తో ఇలా చక్కగా ఈ వాటర్ తీసుకోండి. ఇలా ప్రతిరోజు కూడా ముగ్గది వేసుకుంటానండి. గ్యాస్ స్టవ్ అదివరకి పెయింటింగ్‌తో వేసేదాన్ని. నాకంత నచ్చట్లేదు గ్యాస్ స్టవ్ మీద ముగ్గది. అందుకే గ్యాస్ స్టవ్ చుట్టూ వేశాను ముగ్గు. పైన ఉన్నదంతా పోయిందాకా మామూలు చాక్ పీస్‌తో వేసుకుందామని అది చిన్నంగా పోతుందండి. ఒక్కసారి మనం గీకేసామనుకోండి గీతలు పడతాయి గ్లాసు దాని మీద. అందుకే నేను తీయలేదు. తర్వాత నేను టీ వచ్చేసి గ్రీన్ టీ లీవ్స్ ప్లస్ తాజ్‌మహల్ పౌడర్ ఉంటుంది కదా! టీ పౌడర్ అది పెడుతున్నానండి. ఇదేం కొలాబరేషన్ కాదు. బట్ నేను వాడేది చెప్తున్నాననమాట. మీరు ఎనీ బ్రాండ్ టీ పొడిలో గ్రీన్ టీ లీవ్స్ వేసుకోండి. చాలా బావుంటుందనమాట. టేస్ట్ వైజ్ కానీ, హెల్త్ వైజ్ కానీ. ఇలా సరుకులన్నీ కూడా నాకు కనిపించేటట్లుగా రోజు వాడుకునేవి ఇలా పోసుకుంటానండి. మనం గ్లాస్ కానీ, మామూలుగా ప్లాస్టిక్ కానీ అలా ఉంటాయి కదా! నేను ప్లాస్టిక్‌వి అయితే కొననండి. గిఫ్ట్స్ వస్తాయి కదా! ఎవరైనా కూడా అలా వచ్చినయే వాడతాను ఎందుకు పారేయాలి అనేసి. ఇవన్నీ జామ్‌కొచ్చినవి, సాస్‌లకొచ్చినవి అలాంటివనమాట. కొన్ని కొన్ని జాడీస్‌లో ఏమో సాల్ట్ అలా పెట్టుకుంటా. ఇవి కనిపించేట్లు కందిపప్పు, పల్లీలు, కారం ఇవి డైలీ వాడతా కదా! రాగి పిండి, ఆయిల్, తర్వాత నెయ్యి అవన్నీ నియర్ బై పెట్టుకుంటాను. పెద్ద పెద్ద టిన్స్‌లో ఉన్నయన్నీ మంత్లీ వన్స్ అయితే అయిపోయినప్పుడు అలా ఈ చిన్న చిన్న డబ్బాలో పోసుకుంటాను. బట్ ఈ చిన్న డబ్బాల్లో ఉన్నా కూడా అండి నాకు గెస్ చేయటానికి ప్రతి డబ్బాలో ఏముందనేది మనకి తెలీదు కదా! అందుకని వాటి మీద స్టిక్కర్‌లవి అంటించేద్దామనేసి ఆ స్టిక్కర్‌లయితే అంటిస్తున్నాను. మామూలుగా గ్లాస్ జార్‌లయితే కనిపిస్తాయన్నమాట. కానీ అన్ని గ్లాస్ జార్‌లయినా కూడా మనకి మెయింటెనెన్స్ అనేది చాలా కష్టమవుతుంది. ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు అలా. అందుకని మనకి ఎలాగో ఈ పప్పు డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ పారేసుకోలేం కదా! అందుకే నేను వీటిలన్నిట్లో ఇలా ఎందులో ఏం పోసుకున్నాననేది నీట్‌గా పేపర్ మీద రాసేసుకొని స్టిక్కర్‌తో అంటించుకుంటున్నాను. ఇలా అంటించుకున్నామంటే మనం ప్రతి డబ్బా దేవులాడాల్సిన అవసరం ఉండదు. అందులో ప్లాస్టిక్‌ని పని కూడా ఉంది కాబట్టి మనం దాని ప్లేస్‌లో స్టీల్ కానీ, గ్లాస్ కానీ అలా వాడుకోండి. ఉన్న ప్లాస్టిక్‌నైతే వీలైనంత వరకు తగ్గించుకోవటం, మొక్కలు నాటుకోవటం అలా చేసుకోండి. నా దగ్గర ఉన్నవన్నీ గిఫ్ట్స్ వచ్చినవేనండి. ఈ బాటిల్స్ ప్లాస్టిక్‌వి.
అవి చిన్నంగా కూడా 1 బై 1 మొక్కలకి వేసుకోవటానికో ఏదో ఒకటి కుంకుడుగాయలు అలాంటివి స్టాక్ చేసుకోవటానికి వాడుతున్నాను. ఇలా పల్లీలు అయిపోయినవన్నీ అయితే చూసుకొని ఎప్పటికప్పుడు కొంచెం ఉన్నాయి అనంగానే మొత్తం నింపుకుంటానండి. ఇలా పెద్ద పెద్ద టిన్స్‌లో పోసి పెట్టుకుంటాను పైన. అయిపోయే టైంలో వచ్చేసి అది కూడా నేను మిగతా రోజుల్లో పెట్టుకోనండి. వీకెండ్స్‌లో సాటర్డే కానీ, సండే కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాను. మిగతా రోజుల్లో పెట్టుకున్నామనుకోండి మనకి పని హెవీ అనిపిస్తుంది. వేరే పనులు చేసి కూడా మనం ఇవన్నీ చేసుకునేలకే కొంచెం అలసట అనిపిస్తుంది. సండే కొంచెం మనకి లీజర్ దొరుకుతుంది కాబట్టి నిదానంగా చేసుకోవచ్చు కదా వంటలవన్నీ. ఇవన్నీ వచ్చేసి మిక్సీ జార్లు, ఓవెన్ ఐటెమ్స్, బాటిల్స్, హాట్ బాక్స్‌లు ఇవన్నీ ఫస్ట్ కప్‌బోర్డ్‌లో పెట్టుకుంటాను. ఆ తర్వాత కింద ఇవన్నీ డైలీ వాడుకునే పప్పులు అవి ఇటువైపు పెట్టుకుంటాను. ఒక ర్యాక్‌లో వచ్చేసి మొత్తం పప్పు దినుసులు కానీ ఏవైనా పెట్టుకుంటా. ఈ పైన పప్పు డబ్బాలన్నీ ఫుల్ అయిపోయినాయండి. అంటే మినప్పప్పు, కందిపప్పు, పల్లీలు ఇలాంటివన్నీ పైన పోసుకుంటాను. ఇందులో అన్ని పింగాణీ సామాను ఉంటాయన్నమాట. అందుబాటులో డైలీ చేసుకోవటానికి నేను ఇలా పేపర్ల మీద రాసేసుకొని ఏ పేరది నీట్‌గా వాటిపైన ప్లాస్టర్ ఉంటుంది కదా! ఆ ప్లాస్టర్‌తో అంటించేసామంటే మనం తడి క్లాత్ తగిలినా కూడా అవి పాడవవనమాట. ఈ విధంగా అన్నింటి మీద పేర్లు రాసేసి వాటిపైన స్టిక్కర్ అయితే వేస్తున్నాను. చక్కగా మనం నెలకొకసారి చక్కగా విమ్ లిక్విడ్‌లో ముంచేసి క్లాత్ తుడుచుకున్నా కూడా మనకు ఆ స్టిక్కర్ వేయటం వలన ఆ పేపర్ ఏం పాడవదండి. మనం ఎప్పుడైనా 2 మంత్స్, 3 మంత్స్ అలా క్లీన్ చేసుకునేటప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఆ పేపర్ అనేది పాడవదనమాట. లేదు 3 మంత్స్ అప్పుడు పాడైనా కూడా మళ్ళీ స్టిక్కరు అలా అంటించేసేసుకోవచ్చు. ఇది నేను లాస్ట్ టైం అంటించినవి ఒకసారి శ్రావణ మాసం అప్పుడు అనుకుంటా పోయినాయన్నమాట తోమేటప్పుడు. మళ్ళీ నెక్స్ట్ అంటించలేదు నేను. ఆల్మోస్ట్ చిన్నంగా ఏదో గెస్ చేసుకుంటూ వాడుతున్నాను. కానీ ఈ మధ్య బాగా ఇబ్బందవుతుంది. ఏ బాటిల్‌లో ఏంది ఉంది అని కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. అందుకని ఈ విధంగా మొత్తం నీట్‌గా రాసేసి ఈ స్టిక్కర్ మీద అంటించి పెట్టుకున్నామంటే మనం ఎవ్వరమైనా సరే అండి లేడీస్ బయటికి వెళ్ళినా కూడా గబక్కన జెంట్స్ కుకింగ్ కూడా చేస్తుంటారు కదా! జాబ్ చేసే లేడీస్ అలా ఉన్నప్పుడు లేడీస్ జాబ్ చేయకపోయినా కూడా అప్పుడప్పుడు జెంట్స్ హెల్ప్ చేస్తే మంచిదేనండి. ఫ్యామిలీలో ఒకళ్ళకొకళ్ళు కలిసి పని చేసుకోవడం వలన పని సులువవుతుంది. ఎక్కువగా కోపాలు, గొడవలు అలా రాకుండా కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా మొత్తం స్టిక్కర్లు అవి అంటించుకుంటున్నాను. ఎవరైనా లేడీసే ఆ పని చేయాలి, జెంట్సే ఈ పని చేయాలి అని ఉండదండి. ఒకళ్ళకొకళ్ళు తోడు నీడగా అలా కలిసి మెలిసి ఎప్పుడైనా లీజర్ టైం దొరికినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు హెల్ప్ చేశారంటే అందరూ కూడా ఫ్యామిలీస్లో ఏంటంటే పిల్లలు మిగతా మన పిల్లలు కూడా మనల్ని చూసి పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు కదా! వాళ్ళు కూడా వాళ్ళ జనరేషన్లో కొంచెం అన్నీ నేర్చుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేస్తున్నారు లేడీస్ జెంట్స్. అలాంటప్పుడు ఇద్దరు అన్ని పనులు నేర్చుకున్నారనుకోండి బయట కంట్రీస్కి వెళ్ళినా ఎక్కడికైనా అవుట్ ఆఫ్ అలా వెళ్ళినా కూడా ఒకళ్ళు జాబ్ చేయడానికి వెళ్ళినా కూడా ఒకళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. అంటే షిఫ్ట్లు అలా ఉంటాయి కదా! ఆ విధంగా షేర్ చేసుకోవటానికి కూడా మనం పిల్లలకి అన్ని పనులు నేర్పించామంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా బాల్కనీ సెట్టింగ్ ఈ రోజంతా మొక్కల్ని ప్రొటెక్షన్ చేసుకోవటానికి మొత్తం అరేంజ్ చేసుకున్నాను. ప్లస్ దాంతోపాటు నా కిచెన్ అంతా నీట్గా అన్నీ సర్దుకున్నానండి. ఈ 2 పనులైతే ఈరోజు సండే రోజు ఈ విధంగా మనం టైంని వేస్ట్ చేయకుండా ఉన్న టయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంట్లో నీట్‌గా ఇలా మంచి మంచి పనులు చేసుకున్నామంటే మన సరౌండింగ్స్‌తో పాటు మన ఇల్లు అంతా కూడా నీట్‌గా ఉంటుంది. పని చేసుకోవటం కూడా మనకి సులువుగా ఉంటుంది. ప్రశాంతత అనేది కూడా ఇంట్లో ఉంటుంది. ఇలా మొత్తం పనులయ్యాక కొంచెం కాఫీ అది తాగుతానండి. నేను కాఫీ పౌడర్ వచ్చేసి ఈసారి బ్రాండ్ మార్చాను. చాలా బాగుందనమాట ఇది. నేను ఇంకా బ్రాండ్ పేరు అదేమీ చెప్పలేదు కానీ ఫిల్టర్ కాఫీ టేస్ట్ వచ్చిందండి. ఇలా కాఫీ అది తాగేసి ఈ ఈ పిక్స్ వచ్చేసి పౌర్ణమి రోజు నిన్న మా ఆడపడుచు పూజ చేశారండి. అవి నాకు పంపించారనమాట. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తను పూజలు చాలా బాగా చేస్తారనమాట. మా ఆడపడుచు పొంగలి పెట్టారు కదా అరుణకుమారి మా అమ్మదే పెళ్ళయింది కదా వాళ్ళ పాపకి మొన్న. ఆ ఆడపడుచు అనమాట. ఇలా చక్కగా పూజలు చేసుకుంటారనమాట ప్రతి పౌర్ణమి అలా.
ఒత్తులు కానీ అన్నీ వెలిగించారు. ఇవన్నీ షేర్ చేశారు నాకు. మీతో కూడా ఇవి షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.